మిత్రులారా నమస్కారం. మనం రెడ్డి రాజ్యాల చరిత్ర 24వ ధారావాహికం చూసాము. ఇప్పుడు 25వ ధారావాహికంలో పెదకోమటి వేమ. పెదకోమటి వేమారెడ్డి కుమారగిరికి అంతర్గత శత్రువు అని పోయిన ధారావాహికంలో మనం తెలుసుకున్నాం. ఎట్టకేలకు ఆయన రాజు అయ్యాడు. ఈయన సుమారు 1402 నుంచి సుమారు 1420 అనగా దాదాపు 18 ఏళ్ల పాటు ఈయన సమయం అన్నమాట. పెదకోమటి వేముడు వేమ భూపతి కొడుకు, మొదటి మాచిరెడ్డి మనవడు. శక 1324లో క్రీస్తు శకం 1402 అతను కుమారగిరి తర్వాత సింహాసనానికి వచ్చాడు. ఆయన సపోర్టర్స్ వీళ్ళు గెలిచారనమాట ఫైనల్గా. అల్లాడు కాటయ్య వేములు ఉంటే వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. ఆయనకి ఆ రాజ్యం ఇచ్చేయడం వల్ల, ఆయన వెళ్ళిపోవడం వల్ల వీళ్ళ ఆధిపత్యం ఎక్కువైంది. ఈయన సపోర్టర్స్ ఆధిపత్యం ఎక్కువై ఈయనే సింహాసనానికి వచ్చాడు. కుమారగిరి రెడ్డి శాసనాలను బట్టి అతను శక 1324 దాకా సజీవుడై ఉన్నట్టు తెలుస్తోంది. 1324 దాకా కుమారగిరి బతికున్నాడు. అదే సమయంలో పెద్ద కరువు వచ్చింది, ఎంతోమంది శత్రువులు చుట్టుముట్టారు. ఇవన్నీ కూడా ఆయన తర్వాత దానాలు కూడా ఏం చేయలేకపోయాడు. ఆయన 1324 వరకు బతుకున్నాడు. క్రీస్తు శకం 1402 గోదావరి పశ్చిమాన అతని శాసనాలు ఏమీ లభ్యం కాకపోవడంతో కొండవీడులో అతని అధికారం అతను దివంగతుడవడానికి కొంత ముందే పోయిందని గ్రహించవచ్చు. ఆయన బతికుండగానే ఈ లాస్ట్ ది పవర్. సహజమే కదా, రాజకీయంలో ఎత్తుకు పై ఎత్తులు, ఉత్థాన పతనాలు, చదరంగం, రాజకీయ చదరంగం, నిత్యంలు ఉంటాయి, పాములు ఉంటాయి. జనరల్గా చనిపోయిన తర్వాత వస్తారు. ఇక్కడ అంతర్గత రాజకీయాల పరిస్థితి దృష్ట్యా ఆయన బతికుండగానే పెదకోమటి వేముడు సింహాసనంలో అతన్ని దించి ఇతను కూర్చోగలిగాడు. పెదకోమటి వేమ రాజ్యాధికారం అందుకోవడం. రాజ్యంలో అంతర్గతంగా ఉన్న కల్లోలాలను, దాడుల్ని నిలువ చేయడానికి పెదకోమటి వేముడు కొండవీడు సింహాసనాన్ని బలవంతంగా చేపట్టవలసి వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే క్రైసిస్ కదా, ఇప్పుడు ఒకవైపు కరువు ఉంది, ఇంకోవైపు అందరూ వీళ్ళతో ఒకప్పుడు సంధి చేసుకున్నటువంటి విజయనగర రాజులు కూడా మళ్ళీ రీఅటాక్ చేసి, సంధి చేసుకోవడం అంటే మామూలు కాదు, కూతుర్నిచ్చి వాళ్ళు కూడా రీఅటాక్ స్టార్ట్ చేయడము. ఇంకా ఎలాగో రాచర్ల వాళ్ళకి వీళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న గొడవలు, ఈశాన్యం నుంచి ఒడిస్సా వాళ్ళు గజపతులు, వీళ్ళందరూ ముఖ్యంగా ఈ రాజ్యం పైన ఎక్కువ దండయాత్రలు ఉండేవి. ఎందుకంటే ఇది కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతము, చాలా కృష్ణా గోదావరి పెన్నా 3 ఈ ప్రాంతం కాబట్టి, అలాగే ఓడరేవులు కూడా ఉంటాయి కాబట్టి వీటి మీద సహజంగానే దాడులు ఎక్కువ జరిగాయి. ఈ క్రైసిస్ని ఆయన ఉపయోగించుకొని రాజ్యానికి వచ్చాడు. ఎవరు? పెదకోమటి వేమారెడ్డి. ఎవరిని? కుమారగిరిని దించేసి. వెలుగోటి రాయప నాయకుడు గజరావు తిప్పయ్య నాయకుడు ఈ పోరులో పెదకోమటి వేమును పక్షం వహించాడు. ఇంకా సామంతులు ఉంటారు కదా, చాలా మటుకు సాయపడ్డాడు. ఇంతకు ముందే ప్రస్తావించిన తెలుగు చాటువుల్లో గజరావు తిప్పనాయకుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర ఉన్న గుండుగోలను సమీపంలో కాటయ్య వేముని సైన్యాన్ని కాటయ్య ఓడించాడు ఆయన. పెదకోమటి వేమ సింహాసనాధిష్ఠితుడు కాకుండా కాటయ్య వేముడు కుమారగిరి తరపున సాయశక్తులా పోరాడినట్టు ఈ ఓటమి వల్ల తెలుస్తోంది. కుమారగిరి సంతు లేక పోవడం వల్ల తానే రాజ్యాన్ని సాధించుకునే కోరికతో అతను ప్రేరితుడు అయినట్టు అనిపిస్తోంది. ఒక రకంగా ఈ పోరు కుమారగిరికి పెదకోమటి వేమునికి మధ్య కాకుండా కాటయ్య వేమునికి పెదకోమటి వేమునికి మధ్యనే జరిగినట్టు కనిపిస్తుంది. అంటే ఆయన సైన్యాధ్యక్షుడు కూడా, కుమారగిరి సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా ఈ కాటయ్య వేముడు ఎక్కువ దండయాత్రలకు వెళ్ళాడు కాబట్టి ఆయన సహజంగా డైరెక్ట్ యుద్ధం వాళ్ళకే అన్నట్టు. ఈపై చాటువులో ప్రస్తావించిన గుంగుగొలను, కోనూరు పోరులు ఈ యుద్ధంలో భాగంగానే జరిగాయి.
ఇదే పద్యం నమ్మదగ్గదే అయితే సరిగ్గా ఈ సమయంలోనే విజయనగర రెండవ హరిహర రాయలు పెదకోమటి వేముని దృష్టి మళ్లించడానికి అతని అల్లుడు కాటయ్య వేమునికి సాయపడడానికి కొండవీడు రాజ్యంలోకి దూసుకు వచ్చాడు. పాపం ఆయనైతే కొంచెం హెల్ప్ చేసినట్టే ఒక రకంగా. అంటే జనరల్గా ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు ఒకవైపు వహిస్తారు కదా, ఈయన కాటయ్య వేముని వైపు వచ్చినట్టున్నాడు. దాంతో రాజ్యం పునాదులే కదిలిపోయినాయి. చౌండపామాత్యుడు విజయనగర సైన్యాధ్యక్షుడు రాజధాని కొండవీడు రానే వచ్చాడు. మళ్ళీ పెదకోమటి వేమ నమ్మిన సైన్యాధ్యక్షుడు గజరావు తిప్పనాయకుడు కొండవీడు దగ్గర ఉన్న పెద్ద కొండ సమీపంలో చౌండవుని ఓడించి అతన్ని తరిమివేసి రాజ్యాన్ని కాపాడాడు. విజయనగర సైన్యాధ్యక్షుడు వీళ్ళకి ఆపోజిట్గా వచ్చారు, కానీ పాపం కాటయ్య వేముడికి హెల్ప్ చేద్దాం వచ్చినా కానీ పెదకోమటి వేముడి దగ్గర ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు గజరావు ముందు తట్టుకోలేకపోయారు. అంటే ఒకవైపు కాటయ్య వేముడిని, ఇంకోవైపు విజయనగర వాళ్ళని తిప్పికొట్టగలిగాడు ఈ గజరావు. ఆఖరికి పెదకోమటి వేమ ప్రయత్నాలు నెగ్గాయి. రాజ్యానికి వచ్చాడు. కృష్ణానది ఉత్తరాన కొండవీడు మధ్య ఉన్న భూభాగాన్ని అతను పాలించాడు. అతను కలువపాముల నందమూరు శాసనాలు వేయించాడు. ఒకటి శక 1326, రెండవది 1333ది. అతని అధికారం కృష్ణానదికి ఉత్తరాన కూడా వ్యాపించిందని వీటిని బట్టి తెలుస్తోంది. కృష్ణానదికి ఉత్తరాన ఉన్న భూభాగాన్ని పెదకోమటి వేమ తమ్ముడు మాచారెడ్డికి ఇచ్చాడు. మాచ కొండపల్లి కృష్ణా జిల్లా కోటను పడుతరం చేసి రాజధానిగా చేసుకున్నాడు. కొండపల్లి శిథిలమైన ఒక చాటు పద్యం ఉంది. అందులో కొన్ని సంఘటనలు ప్రస్తావితమై ఉన్నాయి. అవి పెదకోమటి పాలన ఆరంభ కాలం నాటి అయి ఉండాలి. పద్యంలో గ్రాహ్యంగా ఉన్న భాగాలు కాటయ్య వేముని అనుచరులు ఎంతో క్రూరంగా ఉన్నప్పటికీ, ద్రౌష్యం చూపించినప్పటికీ పెదకోమటి వేముడు సహనాన్ని, దయాగుణాన్ని చూపించాడని కీర్తిస్తున్నాయి. ఆస్థానంలో ఉన్న బ్రాహ్మణులు పదవీచ్యుతులైన రాజుతోనే ఉన్నారు. అతని దాతృత్వం గురించి అలా ఉండి ఉంటారు. అతని దాతృత్వం గణించి అలా ఉండి ఉంటారు. బ్రాహ్మణులు మాత్రం రాజు వైపే ఉన్నారంట. పదవి పోగొట్టుకున్నా కూడా రాజు వైపే ఉన్నారు. పాపం విశ్వాసం చూపించారు. పెదకోమటి రాజపోషకుడు అవడంతో తమ నిర్వీర్య ఆగ్రహాన్ని దుర్మార్గపు పనుల వైపు మళ్లించారు. చివరకు కొండవీడు వదిలి వెళ్ళిపోయి ఉంటారు. రాజ్యాధికారాన్ని తిరిగి సాధించుకోవడానికి విఫల ప్రయత్నం చేసి కుమారగిరి బావమరిది కాటయ్య వేమునితో కలిసి రాజమహేంద్రం పారిపోయాడు. సో వీళ్ళు ఇక్కడి నుంచి రాజమహేంద్రం వెళ్ళిపోయారు. కడపటి రోజులు అక్కడ గడిపారు. పెదకోమటి వేముని తొలి విజయాలు. పెదకోమటి వేముడు స్థిరంగా సింహాసనం మీద అధిష్ఠితుడు అవగానే విజయనగర రాజ్యం అల్లకల్లోల పరిస్థితుల్లో చిక్కుకుంది. సో ఈయన అయ్యేటప్పటికి వాళ్ళ అల్లకల్లోలం వచ్చింది వాళ్ళకి. రెండవ హరిహరాయలు శక 1326 అంటే క్రీస్తు శకం 1404లో దివంగతుడైనాడు. రెండవ హరిహరాయలు చనిపోవడంతో వాళ్ళకి అక్కడ సంక్షోభం వచ్చినట్టుంది. అతని కొడుకులు మొదటి దేవరాయలు, రెండవ విరూపాక్షుడు, రెండవ బుక్కరాయలు రాజ్యం కోసం పోటీ పడ్డారు. మొదటి దేవరాయలు బహుశా ఉదయగిరి నుంచి సైన్యాన్ని రప్పించి ఉంటాడు. అతను యువరాజుగా ఉన్నప్పుడు అతని అధికార స్థావరం అదే. విజయనగర రాజ్య భూభాగంలో అరాచకత్వం, అల్లర్లు చెలరేగాయి. విజయనగర రాజ్యంలో అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్ని రెడ్డిరాజులు వాటంగా వాడుకోవడంలో జాప్యం చేయలేదు. విజయనగర రాజ్య సైన్యాన్ని తాము కొత్తగా స్వాధీనం చేసుకున్న భూభాగాల్లో పెదకోమటి వేముని సైన్యాలు ఎదిరించాయి. యుద్ధంలో వాళ్ళని ఓడించి తరిమివేశాక తమ నుంచి జారిపోయిన భూభాగాల్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాయి. కోమటి వేముడు కోస్తా తీరంలో కూడా భూభాగాల్ని తిరిగి జయించాడు. అది కందుకూరు శాఖ మాచకొడుకైన రెండవ కోమటి రెడ్డిది. ఈ విషయాల్ని తామ్రపత్రాలు రుజువు చేస్తున్నాయి. అతని తమ్ముడు మాచ రాజ్యంలో శాంతి స్థాపన కంకణం కట్టుకొని పనిచేశారు. పెదకోమటి వేముని తొలి విజయాలు సైనిక శక్తిగా కొండవీడుకు ఉన్న కీర్తిని, అంటే ఈయన కొండవీటిలో ఉన్నారు కదా, వాళ్ళంతా రాజమహేంద్రం పారిపోయారు, ఈయన కొండవీటిలో ఉన్నారు, కీర్తిని నిలబెట్టాయి. కొంచెం తగ్గిన స్థాయిలోనే అయినా కానీ, కొంచెం తక్కువైనా కానీ నిలబెట్టాయి. కుమారగిరెడ్డి మరణం తర్వాత కాటయ్య వేమునితో పెదకోమటి వేముని సంబంధాలు అంత సవ్యంగా లేవు.
రాజ్యం ఒక సంస్థానంగానే ఉంది. దాని మీద అతను తన సార్వభౌమత్వాన్ని స్థాపించాలని అనుకున్నాడు. దాంతో తన ఆధిపత్యాన్ని కాటయ్యవేముడు గుర్తిస్తాడని అనుకున్నాడు. సామంతులు విధాయకంగా చేసే సేవలు అందించాలని అనుకున్నాడు. కాటయ్యవేముడు పెదకోమటి వేముణ్ణి ప్రతిస్పర్ధగానే చూశాడు. కుమారగిరి పోయిన తర్వాత పెదకోమటిని అసలు లెక్క చేయలేదు. అతని అధికారాన్ని ఎదిరించాడు. తన స్వాతంత్రాన్ని చాటుకున్నాడు. రాజమహేంద్ర రాజ్యాన్ని కాటయ్యవేమునికి ధారాదత్తం చేయడమే కుమారగిరి చేసిన ఘోర తప్పిదం అయ్యింది. దానివల్ల రెడ్డి రాజ్యం రెండు భాగాలుగా చీలిపోయింది. జరుగుతుంటుంది కదా, ఒకదానితో ఒకటి పోరు సాగిస్తూనే ఉన్నాయి. ఆకలి వల్ల ఎదురు చూస్తూ ఉన్న పొరుగు రాజులు ఆర్తికి బలిపశు అయ్యింది. కొండవీడికి రాజమహేంద్రవరానికి మధ్య రగులుతున్న చిచ్చును ఆసరా చేసుకున్న మొదటి ప్రభు అన్నదేవ చోడుడు. చోడభక్తిదేవరాజు కొడుకు. అతను పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి సంపాదించాలని ముందుకు వచ్చాడు. మొదటిసారి అతన్ని దేవరకొండ వెలమరాజులు ఎగసన దోశారు. మొదటి మాద కొడుకు పెదవేదగిరి అతని ఆశ్రయం ఇచ్చాడు. ఈ పోరాటంలో అన్నదేవ చోడుకి పెదకోమటి వేముడు కూడా చెయ్యి అందించి ఉంటాడని నమ్మడానికి ఆధారాలు ఉన్నాయి. చూడండి, ఒకరి మీద ఒకరికి. ఈ పొత్తు వల్ల వచ్చే ముప్పులేమిటో కాటయ్యవేముడికి క్షుణ్ణంగా తెలుసు. ఇటుపక్క అన్నదేవ చోడుడు, అటుపక్క పెదకోమటి వేముడు. అన్నదేవ చోడు అప్పటికే తను పోగొట్టుకున్న భాగాన్ని తిరిగి పొందాడు. శక 1330 నామ పోలవరం, పశ్చిమ గోదావరి తామ్రశాసనం సమయానికి ముందే ఇది జరిగింది. అంచేత విజయనగర రాజులతో స్నేహాన్ని బంధాన్ని తిరిగి సాధించుకోవాలని అనుకున్నాడు. కడప జిల్లా అహోబిలం తామ్రశాసనం ఎందుకు దాఖలా అంటే, అహోబిలం ఒకప్పుడు కడప జిల్లాలో ఉండిందన్నమాట. అది శక 1322 నాటిది. నృసింహదేవుని చేసిన దానాలన్నింటినో ఇది ప్రస్తావిస్తుంది. ఏమంటే అతను అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో అది అంతే అయి ఉండాలి. విజయనగర రాజ్యంలో ఇలాంటి ఒకే ఒక పత్రం ఉండడం కాటయ్యవేముని స్నేహపూర్వక యాత్రలేనన్న దాని నిదర్శనం. అహోబిలం పత్రం నాటికి మొదటి దేవరాయలుగా సుస్థిరంగా సింహాసనాధిష్టానితుడై ఉన్నాడు. అది అప్పటికి ఆయన సెటిల్ అయిపోయింది అక్కడ ప్రాబ్లం విజయనగర రాజ్యంలో. శక 1326 అంటే 1404లో రెండవ హరిహరరాయలు దివంగతుడయ్యాక అంతఃకలహాలు రేగాయని చూసాం కదా. అందులో అతను నెగ్గుకొచ్చినట్టే ఉంది. అతను శక 1329లో 1406లో సింహాసనం అధిష్ఠించాడు. కాటయ్యవేముని దౌత్యం ఫలించిందో లేదో తెలియదు. కాటయ్యవేముడు మొదటి దేవరాయలు కలిశారో లేదో, అతనికి తోడ్పాటు అందించేరో లేదో అన్నదేవ చోడు రాజమహేంద్ర పత్రాలు తెలియజేస్తూ ఉన్న సంఘటనలను శ్రద్ధగా అధ్యయనం చేస్తే తెలుస్తుంది. దేవరాయలు అన్నమాట నిలబెట్టుకున్నాడు. సైన్యంతో కొండవీడి మీదకు దండెత్తాడు. అంటే మన ఎవరు పెదకోమటి వేమునిపైకి. పెదకోమటి కాటయ్యవేమునికి వ్యతిరేకంగా అన్నదేవ చోడుతో సహకారంగా ఉన్నప్పుడు అతను కొండవీడిలో చొచ్చుకు వచ్చి ఉండాలి. కొండవీడిలోకి దేవరాయల చొరబాటు పరోక్షంగా కాటయ్యవేమునికి సాయం చేయడానికి అయి ఉండాలి. అంతకుముందు కూడా వాళ్ళు రెండవ హరిహరరాయలు కూడా, అంటే వీళ్ళ తండ్రి కూడా కాటయ్యవేమునికి సపోర్ట్గా వచ్చారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఈ రాజ్యము ఈయన కాటయ్యవేముడి రాజ్యం ఉత్తరంలో ఉంది, ఈయన పెదకోమటి రాజ్యం దక్షిణంలో ఉంది, కొండవీడి రాజ్యం. సో ఎప్పుడైనా వస్తే ఇతనితో ఫైటింగ్ వస్తుంది, కానీ ఇతని పైన అతనితో వీళ్ళకి ప్రాబ్లం రాదు. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళకి సహాయం చేశారు వాళ్ళు. ఎవరు? విజయనగర రాజు చాలా తెలివిగా. కొండవీటిలో దేవరాయల చొరబాటు పరోక్షంగా కాటయ్యవేమునికి సాయం చేయడానికి అయి ఉండాలి. తూర్పు రంగం నుంచి సైన్యాన్ని ఉపసంహరించి దృష్టి మళ్లించడానికి ఒత్తిడి చేసేందుకు ఇలా చేసి ఉండొచ్చు. ఇంకొల్లులో శక 1333 నాటి శాసనం దొరికింది. అది నందన క్రీస్తు శకం 1412లో దేవరాయలది. విజయనగర సైన్యాల ముట్టడి కాలమని ఇందులో ఉంది. మొదటి దేవరాయలు తన అధికారాన్ని తీరస్థ రెడ్డి ప్రభువుల ఆంధ్ర ప్రాంతం మీద విస్తరింప చేయాలని అనుకున్నాడు.
బాపట్ల తాలూకాలోని ప్రసిద్ధ ఓడరేవు మోటుపల్లిని ఆక్రమించుకోవాలని అనుకున్నారు. వాళ్ళకి మరి పోర్ట్ కావాలి కదా వ్యాపారం చేయాలంటే. అప్పట్లో తూర్పు దేశాలతో కొన్ని వజ్రాలు బర్మాలోనూ దొరికేవి, కొన్ని కెంపులు అట్లా. తాత్కాలికంగా రెడ్డి రాజ్యంతో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోగలిగేడే కానీ తన లక్ష్యం సాధించుకోలేకపోయాడు. జయించిన భూభాగాలను ఇప్పటికే తన అధీనంలోనే ఉంచుకోలేకపోయాడు. అది సహజంగా జయించాడు, కానీ జయించినవన్నీ పర్మనెంట్ ఉండవు కదా వాళ్ళ చేతిలో. బాపట్ల తాలూకాలో విజయనగరం వాటి పత్రాలు ఏమీ లేకపోవడమే ఇందుకు దాఖలా. పెదకోమటి వేముడు తన రాజ్యం నుంచి శత్రువులను తరిమి వేయగలిగి ఉంటాడు, మళ్ళీ తన అధీనంలోనే తెచ్చుకొని ఉంటాడు. సో ఇంతమంది ఇప్పుడు ముగ్గురు కలిసి, ఒక పక్క విజయనగర రాజు, ఇంకో పక్క అన్నదేవ చోళుడు, ఇంకో పక్క ఈయన కొత్తగా గెలిచినటువంటి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి మొదటి దేవరాయలు. సో వీళ్ళు ముగ్గురు కలిసిన మళ్ళీ ఈ పెదకోమటి వేము వీళ్ళందరినీ తరిమేసి మళ్ళీ తన రాజ్యాన్ని తను పొందాడు. పెదకోమటి వేమునికి కాటయ్య వేమునికి మధ్య ఏకాఏకి పోరు జరిగినట్టు తెలియజేసి చేసే పత్రాలు ఏమీ దొరక్కపోవడం దురదృష్టం. అయితే ఆనాటి తెలుగు సాహిత్యంలోనూ లభ్యమైన శాసనాల్లో ఉన్నదాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పరిస్థితి స్పష్టమవుతుంది. విజయనగర రాజులు దండయాత్రలు ఒత్తిడి ఉన్నా కానీ పెదకోమటి వేముడు రాజమహేంద్ర రాజ్యం మీద పట్టు విడవకుండా దాడి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఇంత రాజమహేంద్ర రాజ్యం మీద ఈ వాళ్ళందరూ కలిసి ఈయన మీద అటాక్ చేస్తుంటే ఈయనేమో ఈ కాటయ్య వేముడి మీదే ఈయన ఫోకస్ అంతా ఉంది. చివరకు భద్రశత్రు కాటయ్య వేముడు చనిపోవడంతో ముగిసింది. లాస్ట్కి కాటయ్య వేముడు చనిపోయాడు. కాటయ్య వేముని తలగొండ గండ అనేది కాపునూర్ల వంశం బిరుదావల్లో ఒకటి. అంటే కాటయ్య వేముడిని ఏ యుద్ధంలోనో సంహరించినట్టు ఆ వంశం వాడైన గజరావు తిప్పానాయకుడు పెదకోటి వేముని సామంతుడు. అతని ఈ యుద్ధాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అంటే కాటయ్య వేముడు యుద్ధంలో చనిపోయాడు. అంచేత కాటయ్య వేముడు అన్నదేవ చోడ పెదకోమటి వేములు చేసిన యుద్ధాల్లో స్వర్గస్థుడయ్యాడని భావించడం దోషం ఉండదు. శక 1336 తర్వాత కాటయ్య వేముని శాసనాలు ఏమీ దొరకలేదు. కాటయ్య వేముని తర్వాత రాజమహేంద్రవరం చరిత్ర ఎలా సాగిందో చెప్పడం కష్టం. పెదకోటి వేమునికి అన్నదేవ చోళునికి మధ్య కుదిరిన ఒప్పందాలు ఏమిటో కూడా తెలియడం లేదు. కాటయ్య వేముని కొడుకు రెండవ కుమారగిరి తర్వాత రాజమహేంద్ర రాజ్యాన్ని అన్నదేవ చోళుడు స్వాధీనం చేసుకొని ఉండాలి. అది వీలు కొట్టుకొని బయట వాళ్ళకి అవకాశం ఇచ్చారు. అయినా అతను ఎక్కువ కాలం పరిపాలించే అదృష్టాన్ని నోచుకొని ఉండలేదు. అతన్ని అల్లాడరెడ్డి వ్యతిరేకించాడు. కాటయ్య వేమునికి కూతురు అనితల్లి పక్షాన్ని నిలిచాడు. ఆవిడే రాజ్యార్హత ఉన్న ఏకైక వారసురాలు. చివరకు అల్లాడరెడ్డి శత్రువుల్ని తరిమివేయగలిగాడు. ఆవిడ తరపున ప్రతినిధిగా రాజ్యాన్ని ఏలాడు. అల్లాడతో జరిగిన ఈ పోరులో అన్నదేవుడు హతుడయ్యాడు. సో అన్నదేవుడు తీసుకుందాం అనుకున్నాడు, అయితే ఈ అల్లాడరెడ్డి వచ్చాడు మధ్యలో. ఆ విధంగా రాజమహేంద్రవరాన్ని స్వాధీనం చేసుకోవాలనే లక్ష్యంతో పెదకోమటి సాధించలేకపోయాడు. కాటయ్య వేముని మరణం తర్వాత కూడా విఫలమయ్యాడు. అయినా తన ప్రయత్నాలకి నీళ్లు వదలలేదు, అయినా ఊరుకోలేదు. పెదకోమటి వేముడు అల్లాడ. ఇప్పటికీ పెదకోమటి వేముని పరిస్థితి ఒడిదుడుకులతోనే ఉంది. గట్టి కాపుదల లేకపోయింది. ఇద్దరు బలమైన శత్రువుల మధ్య చిక్కుకున్నాడు. ఒక పక్క విజయనగరం వాళ్ళు, తూర్పున అల్లాడరెడ్డి. అల్లాడ ఉత్సాహం రాజమహేంద్రవర స్వాతంత్ర స్థాపనలో అతని పట్టుదల పెదకోమటికి తెలుసు. దాంతో తన స్థానం పదిలం చేసుకుందుకు బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షాతో చేతులు కలిపాడు. ఇది మిస్టేక్. అతని మంత్రి మామిడి సింగయ్య యుక్తిగా ఈ సంధిని కుదర్చగలిగాడు. శృంగార నైషధంలో అతని గురించి వర్ణన ఉంది. యవనాధీశ సభ నిరంకుశ పచోవ్యాపార పారంగతుడు ఈ సింగయ్య అని ఉంది. యవనాధీశులతో అంటే బహమనీ సుల్తాన్ ఫిరోజ్ షాతో ధారాళంగా సంభాషణ చేయగల చతురుడు అని ఈ రెడ్డి బహమనీ సంధి గురించి వెలగోటి వారి వంశావళిలో ఉంది. కొండవీడు రెడ్ల బద్ధ శత్రువులు
ఆయన దేవరకొండ పద్మవేలమలకు ఈ సంధి కంటగింపు అయ్యింది. అయినా వాళ్ళు దాన్ని ఆపలేకపోయారు. ఎంతైనా వాళ్ళు సుల్తానికి సామంతులు. బహమనీ సుల్తాన్ సాయం తీసుకొని పెదకోమటి వేముడు రాజమహేంద్రవరం మీద దాడి చేశాడు. మళ్ళీ ఆయన వదలకుండా అల్లారెడ్డి మీద బహమనీ సుల్తాన్ సాయం తీసుకొని దాడి చేశాడు. ఇలాంటిది ఏదో దాపిరిస్తుందని అల్లారెడ్డి తయారయ్యే ఉన్నాడు. పెదకోమటి బహమనీ సుల్తాన్ల సంయుక్త సైన్యాలను అతను ఎదిరించాడు. వాళ్ళను ఓడించి తరిమి కొట్టాడు. అల్లాడ యవనుల్ని ఓడించాడని కొమ్ము చిక్కాల శాసనం స్పష్టంగా తెలియజేస్తుంది. అయితే అజీజుల్లాతో బీతభాగానికి 187 ఫెరిస్తా కానీ సుల్తాన్ ఓటమి గురించి నోరు మెదపలేదు. వాళ్ళు రాయరుగా, వాళ్ళు గెలిచినవే చెప్తారు. తెలంగాణ ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఓడిపోయినట్టు ఒప్పుకోవట్లేదు కదా. సో ఆ విధంగా వాళ్ళ మైండ్ సెట్ అంతే. తెలంగాణలను జయించాలన్న పట్టుదలతో సుల్తాన్ రాజమండ్రి దాకా ఆ దిశలో వెళ్ళగలిగాడు. ఎన్నో దుర్గాలని జిల్లాలని వశపరుచుకున్నాడు. ఆ ప్రాంతం యావత్తు స్వాధీనం చేసుకున్నాక దాన్ని తన ప్రతినిధులకు అప్పగించి తిరిగి రాజధానికి వెళ్ళాడు అని ఆ జిల్లాల్ని తబా రాశాడు. అలా కాక ఫెరిస్తా SH సంవత్సరం 820లో అంటే క్రీస్తకం 1417లో ఫిరోజ్ షా ఏళ్ల తరబడి బకాయి ఉన్న కప్పాలను చెల్లించమని అడుగుతూ తెలంగాణ రాయల దగ్గరకు దూతల్ని పంపించాడు. అతని కప్పాన్ని ఎన్నో విలువైన కానుకల్ని పంపాడు అని మాత్రం రాశాడు. ఫిరోజ్ షా తూర్పు ప్రాంతం మీద దండయాత్ర చేసినట్టు కృష్ణా జిల్లా నందిగామ తాలూకా వేదాద్రి శాసనాలు రుజువు చేస్తున్నాయి. ఒకటి శక 1389 అంటే క్రీస్తు శకం 1417 నాటిది సరకు మలుక జైనాది వాడేయ తటాకం తవ్వించినట్టు ఇందులో ఉంది. అతను మననాద ఏలి అబీయల నిడమాలు మలుక సోదరుడు. అతను కృష్ణా తీరంలోని వాడపల్లి వజీరాబాదులో ఉన్నాడు. నిరామలు మలోక అంటే నిజాముల్ మల్కీ. ఇతనే బీదర్ ఫిరోజ్ షా బానిసల్లో ఒకడు. ఇతనికి నవాబ్ దగ్గర చాలా గొప్ప పలుకుబడి ఉండేది. సుల్తాన్ ఫిరోజ్ షా బహమనీ తన అధికారులను పెదకోమటి వేముని సాయం చేయడానికి తెలంగాణకు పంపినట్టు సుస్పష్టమవుతుంది. రాజమహేంద్రం మీద దాడి ప్రయత్నం విఫలమైంది. ముస్లిం చరిత్రలు మాత్రం అలా కాదని రాస్తున్నాయి. బహమనీ సైన్యాలు అల్లాడ చేతిలో ఓడిపోయాయి. అంచేత ముఖ్యమైన దుర్గాల్ని వశం చేసుకోవడంలో ఆ మిత్రులు వెనక్కి తగ్గవలసి వచ్చింది. అల్లాడతో జరిగిన పోరులో పెదకోమటి ఓటమి పాలయ్యాడు. రామేశ్వరంలో చాలా ఘోరంగా ఓడిపోయాడు. తెలుగు కావ్యం శివలీలా విలాసంలో అల్లాడరెడ్డి రామేశ్వర యుద్ధంలో పెదకోమటిని ఓడించినట్టు, కొల్లగా అతని సైనిక సామాగ్రిని సంపదని చేజిక్కించుకున్నట్టు ఉంది. ఈ రామేశ్వరం ఎక్కడో ఇదమిత్తంగా తేలలేదు. ఈ పేరుతో తూర్పు గోదావరిలో పశ్చిమ గోదావరిలో 2 ఊళ్ళు ఉన్నాయి. కొండవీడు రాజ్యపతన ఆరంభం. రాజమహేంద్రవరం భాగంలో సుల్తాన్ ఫిరోజ్ షా సైన్యాలు పెదకోమటి వేముని సైన్యాలు కలిసి శత్రువులతో యుద్ధంలో ఉన్నాయి. ఆ సమయంలో మొదటి దేవరాయుడు అల్లారెడ్డికి సాయం చేయడానికి తను లబ్ధి పొందడానికి ద్విముఖ దాడి మొదలుపెట్టాడు. నల్గొండ జిల్లా పానుగల్ తన సైన్య కార్యకలాపాలకు ఆధారం చేసుకున్నాడు. అక్కడి నుంచి తన సైన్యాన్ని ఇస్లాం మీదకు దండయాత్ర చేయించాడు. అదే సమయంలో మొదటి దేవరాయలు మోటుపల్లి రేవును స్వాధీనం చేసుకుందుకు కొండవీడు మీదకు సైన్యాన్ని పంపించాడు. ఈ వ్యూహం పండింది. అల్లాడి చేతిలో ఓటమి చవి చూశాక తన భూభాగాల మీద విజయనగరం దాడి చేసిందని విన్నాక ఫిరోజ్ షా గబగబా రాజమహేంద్రవరం నుంచి వెనక్కి తగ్గాడు. విజయనగర కార్యకలాపాల మూలంగా ఉన్న పానుగల్లును తుదముట్టించడమే అతని లక్ష్యం. హడావుడిగా వెళ్ళి దుర్గాన్ని ముట్టడించాడు. పానుగల్ దుర్గంలో ఉన్న దండు ధైర్యంగా నిలిచింది. యుద్ధం భీకరం అయింది. విజయనగర సైన్యాలకి బహమనీ సుల్తాన్లకి ఘోర యుద్ధం జరిగింది. ముట్టడి 2 ఏళ్లు సాగింది. ఈ కాలంలో ముస్లింలను ముప్పతిప్పులు పెట్టారు. పెదకోమటి వేముడు మిత్రుడైన ఫిరోజ్ షాకు బాసటగానే ఉన్నాడడంలో అనుమానం లేదు. బహుశా కొండపల్లి రాజప్రతినిధి అయిన పెదకోమటి మాచారెడ్డికి సైన్యంతో బహమనీ సుల్తాన్కి సాయం పంపి ఉంటాడు కూడా. ఇక్కడ ఈ ముట్టడి ఇలా సాగుతూ
ఉంటే మొదటి దేవరాయలు సుల్తాన్ ద్వితీయ శ్రేణి మిత్రుడైన రాజుకొండ, దేవరకొండ, రేచల రాజులతో సంప్రదింపులు మొదలుపెట్టాడు. వాళ్ళు తెలంగాణ ఏలికలు. అది తూర్పు కనుమల ఆవల ఉన్న మెట్ట ప్రాంతం, తెలుగుదేశం. సుల్తాన్కి వాళ్ళకి మధ్య కొంతకాలం సంబంధాలు సాఫీగా లేవు. కొంతకాలంగా ఫిరోజ్ షా తన ఆగర్భ శత్రువులైన కొండవీడి రెడ్డి రాజులతో చట్టాపట్టాలు వేసుకోవడం వాళ్లకు మంటగా ఉంది. ఏమంటే సుల్తాన్ ఫిరోజ్ షా తన సైన్యాన్ని వాళ్ళ దక్షిణ భూభాగంలో వాడపల్లి, వజీరాబాద్ దగ్గర ఉంచారు. దాంతో వాళ్ళ పరిస్థితి మరింత గడ్డుగా తయారైంది. వాళ్ళ హోదా మరింతగా దిగజారింది. ఈ చర్యల వల్ల వాళ్ళ బహమనీ సుల్తాన్ ముస్లిం అమీర్లకి, వజీర్లకి దాదాపు వంగి సలాం చేసే పరిస్థితి వచ్చింది. తనకి కలలో కూడా పడని రెడ్డి రాజుల సైన్యం పక్కనే బహమనీ సుల్తాన్ సైనికులతో కలిసి నడవలసి వచ్చింది. అది వాళ్ళకి అసలు నచ్చలేదు. దాంతో వాళ్ళు ఫిరోజ్ షాతో తెగతెంపులు చేసుకుని అదును ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండిపోయారు. బలిష్టమైన హిందూ రాజుతో చేతులు కలపాలని చూస్తూ ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో విజయనగర రాజులతో సంప్రదింపులు వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా వచ్చాయి. యుద్ధం సాగుతూ ఉండగా రేచల్ల రాజులు తమ సైన్యాన్ని సుల్తాన్ సైన్యం నుంచి ఒక్క ఉదుట్న తెంచేసుకున్నారు. వెంటనే విజయనగరం పక్షంతో పారిపోయారు. దాంతో పరిస్థితి మారిపోయిందని వేరే చెప్పక్కర్లేదు. ముస్లింలు ఘోర పరాజయం పాలయ్యారు. యుద్ధం ముగిసింది. దేవరాయ మోటుపల్లి శాసనం స్పష్టంగా తెలియజేస్తున్న సమాచారం ప్రకారం కొండవీడు రాజ్యం విజయనగర సైన్యానికి పాదాక్రాంతం అయ్యింది. దీని కాలం దుర్ముఖి శక 1338. మరో పత్రం ఉంది, అది పొన్నూరిది. దాని కాలం శక 1339, అంటే క్రీస్తు శకం 1417. కోనపల్లి అనవోతా నాయకునిది. దాన్ని ఈ సందర్భంలో పరిగణలోకి తీసుకోవాలి. కోనపల్లి వంశం వాళ్ళు విజయనగర రాజులకు సామంతులు. అంచేత ఈ పొన్నూరిది విజయనగర పత్రమే. అందులో అనవోతా నాయకుని ప్రభువు మొదటి దేవరాయలని లేకపోయినా కూడా మొదటి దేవరాయల అధీనం కింద ఉందన్న విషయాన్ని ఇవి ధృవీకరిస్తున్నాయి. ఈ ప్రాంతాలు చెయ్యి జారిపోవడం అనేది కొండవీడు పతనానికి ఆరంభం మాత్రమే. సో ఇక్కడ అయిపోయింది. వీళ్ళు కొట్టుకుంటే లాస్ట్కి విజయనగర రాజులు లాభపడ్డారు. సేమ్ పల్నాడులో కూడా అదే కదా జరిగింది. పల్నాడు యుద్ధంలో కూడా కాకతీయులు వచ్చేసి నాగమ్మకి సపోర్ట్గా నిలబడ్డాం. తర్వాత వీళ్ళు తమిళనాడు వాళ్ళు వచ్చి బ్రహ్మనాయుడికి సపోర్ట్గా నిలబడ్డాం. సో లాస్ట్కి ఆ రాజ్యమే లేకుండా పోయింది. సేమ్ అదే ప్లేస్లో హిస్టరీ రిపీట్ అవుతుంది మళ్ళీ. అలాగే పెదకోమటి వేముడు రేచల్ల రాజులు. రేచల్ల రాజులైన రాజుకొండ, దేవరకొండ ప్రభువులతో పోరాడుతూ పెదకోమటి వేముడు కడపటి దినాలు గడిపినట్టు ఉంది. ఒక పక్క పెదకోమటి వేముడు, అతని తమ్ముడు మాచ స్పర్ధిస్తూ ఉన్నట్టు, మరోపక్క కుమార వేదగిరి, లింగమనేడు కుమార మాచానాయకుడు కొడుకులు పోరులో ఉన్నట్టు వెలుగోటి వారి వంశావళి బట్టి తెలుస్తోంది. కుమార వేదగిరి మాచారెడ్డి సంహరించేడట. తర్వాత అతని దిష్టిబొమ్మను తన ఉమ్మి తొట్టి మీద పెట్టించాడట. తమ్ముడి హత్యకు పగదీర్చుకుందుకు పెదకోమటి వేముడు ఎక్కువ చూస్తూ కూర్చోలేదు. యుద్ధంలో కుమార వేదగిరిని చంపాడు. వేదగిరి చేసినట్టు కుమార వేదగిరి దిష్టిబొమ్మను తన ఉమ్మి తొట్టి మీద పెట్టించాడు. అప్పుడు ఉమ్మి తొట్లు ఉండేది సపరేట్గా. అప్పటికి లింగమనీయుడు 12 ఏళ్ల కుర్రాడు. అతను పెద్ద సైన్యం సమకూర్చుకొని బంధుమిత్రుల వత్తాసుతో పెదకోమటి వేముని మీద దండెత్తి వెళ్ళారు. ఈ యుద్ధంలో లింగమనీయుడు పెదకోమటి వేముని ఓడించాడు. తన ఉమ్మితొట్టి మీద అతని దిష్టిబొమ్మను పెట్టించాడు. బహుమానంగా పెదకోమటి వేముని సింహలాంఛనాన్ని గ్రహించాడు. ప్రఖ్యాత కరవాలం నంది కంఠపోతరాజు కఠారిని కూడా తీసుకుపోయాడు. పైన ప్రస్తావించిన అదే గ్రంథం మరోచోట లింగమనీయుడు పెదకోమటి వేముని బందీగా తీసుకెళ్ళాడని తెలియజేస్తుంది. ఆ తర్వాత మరే కారణంగానో కానీ విడిచిపెట్టినట్టు సింగమ అన్న యుద్ధంలో కోమటి వేముని సంహరించినట్టు తెలియజేస్తుంది. చనిపోయాడు లాస్ట్కి. ఆ తర్వాత గ్రంథం అయిన వెలుగోటి వారి వంశచరిత్ర లింగమనీయుడు సింగమ అన్న పెదకోమటి వేముని యుద్ధంలో సంహరించినట్టు తెలియజేస్తుంది. ఇవి ఎంతవరకు నిజమో తెలియజేసే ఆధారాలు లేవు. అయితే బహమనీ వాళ్ళకి విజయనగరం వాళ్ళకి
జరిగిన యుద్ధంలో రేచర్ల యువరాజు కుమార వేదగిరి మాచారెడ్డి మీద దాడి చేసి అతన్ని చంపి ఉంటాడు. రేచర్ల కుమార వేదగిరి లింగమ నీరు తర్వాత రెడ్డి రాజులు పెదకోమటి వేమునితో యుద్ధం చేసి ఉంటారు. ఇలా అని వెలుగోటి వంశావళిలో ఉంది కదా, ఇది దాన్ని అనుసరించే వచ్చి ఉంటుంది. ఓడిపోయారు మొత్తానికి. సో పెదకోమటి వేమ మరణం. పెదకోమటి వేమ కడపటి పత్రం అతని రుద్రవరం దాన శాసనం. అది శక 1341 వికారినామ సంవత్సరం. ఆ గ్రామాన్ని అగ్రహారంగా సిద్ధాంతైన రామచంద్రుని దానం చేశారు. ఇక్కడ మీరు గమనించాల్సిందంటే ముస్లింలేమో అల్లారెడ్డికి ఫుల్ ఫ్లెడ్జ్ సపోర్ట్ చేశారు. విజయనగర రాజులేమో ఒకవైపు అల్లారెడ్డికి సపోర్ట్ చేస్తూ ఇంకోవైపు ఏమో ముస్లింలేమో పెదకోమటికి ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేశారు. విజయనగర రాజులేమో ఒకవైపు అల్లారెడ్డికి హెల్ప్ చేస్తూ ఇంకోవైపు ఆక్రమించుకుంటూ వచ్చారు. ఇది మనం గమనించాల్సిన విషయం. సో కడపటి పత్రం అతని రుద్రవర దాన శాసనం. అది శక 1341 వికారినామ సంవత్సరం. ఆ గ్రామాన్ని అగ్రహారంగా సిద్ధాంతైన రామచంద్రునికి దానం చేశారు. అతను గంగాధరుని సోదరుడు, పెద్దియవ్వ కొడుకు. మార్గశిర మాసం ధను సంక్రమణ నాడు జరిగిందా దానం. పెదకోమటి వేముని విద్యాధికారి శ్రీనాథుడు లిఖించిన ఆఖరి పత్రం ఇదే. పెదకోమటి వేముని పాలన శక 1342లో అంటే క్రీస్తకం 1420 అంతమయ్యిందని చెప్పవచ్చు. పెదకోమటి వేముడు మహాయోధుడు, మహావిద్వాంసుడు, చెప్పుకోదగ్గ కవి. రాజ్యానికి వచ్చిన దగ్గర నుంచి కొండవీడు అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించాడు. స్వాతంత్రాన్ని, ఏకతని కాపాడడానికి కృషి చేశాడు. రాజ్యానికి వచ్చిన నాడు ఉన్న భూభాగాన్ని విస్తరించుకోవడంలో విజయం సాధించలేకపోయినా రాజ్యాన్ని విజయనగర రాజుల దాడులు ఉన్నా కానీ సంఘటితంగా ఉంచేందుకే ప్రయత్నించాడు. రాజ్యాన్ని తమ్ముడు మాచారెడ్డి భాగం ఇచ్చి కుమారగిరి చేసిన తప్పునే చేశాడు. తమ్ముడికి కృష్ణానది ఉత్తర భాగాన్ని అధిపతి చేశాడు. అలాంటి విభజన కుమారగిరి రెడ్డి కాలంలో లాగానే రాజ్య సమగ్రత భంగం కలిగించకపోయినా పొరుగును ఉన్న కళింగ గజపతులకి, విజయనగర నరపతులకి, గుల్బర్గా అశ్వపతులకి సులభంగా అది జాడి చేసేటట్టు అవకాశం కలిగింది. వాళ్ళంతా ఆది నుంచి దీని మీద కన్ను వేసి ఉంచారు. బహమనీ సుల్తాన్తో పొత్తు పెట్టుకోవడం వల్ల విజయనగర రాజులకి మరింత ద్వేషకారకం అయ్యాడు. ఈ కలయిక అపవిత్రమైందని విజయనగరం వాళ్ళు సాకు చూపి దాడి చేయడం మొదలుపెట్టారు. పెదకోమటి వేముడు సమర్థవంతుడైన పాలకుడు, మంచి పండితుడు. సంస్కృతంలో అనేక శాఖలు చెందిన కృతులు ఎన్నో కూర్చాడు. శ్రవ్య, దృశ్య ప్రబంధాలు, సంగీత, సాహిత్య కృతులు, ప్రాచీన సంస్కృత కావ్యాలు, వ్యాఖ్యానాలు ఎన్నో రాశాడు. మహాదాత, ఔదార్యవంతుడు. విద్వాంసులకి, కవులకి దానాలు చేశాడు. అతని దానాలని, దాతృత్వాన్ని ప్రస్తుతిస్తూ ఎన్నో చాటువులు తెలుగులో, సంస్కృతంలో వచ్చాయి. వాటిలో ఒకటి గమనార్హమైంది. పెదకోమటి వేముని దాతృత్వాన్ని అది పొగుడుతుంది. కానీ కల్పవృక్షం దగ్గర సర్పం ఉన్నట్టే అతని దగ్గర త్వరగా రాముడు, బహుశా అతని మంత్రుల్లో ఒకడు ఉన్నాడు. ఇతను ఎవరిని దగ్గరికి రానివ్వడు అని ఆ చాటువు. సో ఇంతటితో పెదకోమటి వేముని గురించి ఈ చరిత్ర ముగుస్తుంది. వచ్చే అధ్యాయంలో మనం ఆ తర్వాత చెప్పుకోదగ్గ కొండవీటి రాజుల్లో ఒకరైనటువంటి మరొక రాజు గురించి, రాచవేముడు గురించి తెలుసుకుందాం. స్వస్తి.